ఇక్కడి సంపదపై కన్నుగుట్టే వేల ఏళ్ల పాటు విదేశీయులు దాడులు కొనసాగించారు, రత్నగర్భను కొల్లగొట్టారు. ఇక్కడున్న సిరి సంపదల్ని దోచుకోవడం మాత్రమే కాదు, కొల్లగొట్టడం మాత్రమే కాదు, మన ఘన చరిత్రను చాటే అపారమైన సాహిత్యాన్ని తగలబెట్టారు. నాటి గురుకులాలైన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలపై దాడి చేసి కోటాను కోట్ల గ్రంథాలు తగలబెట్టారు. అసలైతే క్రీస్తుకు పూర్వమే గ్రీకు, పర్షియన్, అరబ్ దేశాల నుంచి ఎందరో అంతకుముందే వచ్చి ఇక్కడి గురువుల దగ్గర ఆయుర్వేద, యోగ విద్య, ఖగోళ, గణిత శాస్త్రాలు నేర్చుకుని వెళ్ళారు. ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళే ప్రపంచ మేధావులు, తత్వవేత్తలే వాళ్ళ భాషలో రాసుకున్నారు వాళ్ళ గ్రంథాల్లో. ఇక నాడు సంపద అంటే గోవులు కూడా. గోవును తల్లిగా, దైవ స్వరూపంగా భావించేది భారతీయ హిందూ సమాజం. ఇప్పుడు స్థిరాస్తులంటే లాకర్లలో నగలు, నగదు ఎంత ఎక్కువ ఉంటే అంత సంపన్నుడు, కానీ అప్పుడు ఎక్కువ గోవులున్నవాడే అధిక సంపన్నుడు. అంటే గోవు అంటే ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, గోవుకు సంబంధించిన ప్రతిదీ ప్రయోజనకారే. గో సంపద ఎక్కువగా ఉన్న రాజ్యాలు సుభిక్షమైనవి అప్పట్లో. మహాభారతంలో ఒక ఘట్టం ఉంటుంది, ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అని. అంటే పాండవులు విరాటరాజు కొలువులు అజ్ఞాతవాసం చేస్తారు. ఆ టైంలో అంటే వాళ్ళని కనిపెట్టడానికి వచ్చిన కౌరవ సైన్యం ముందుగా ఆ రాజ్యంలోని గోవుల మీద దాడి చేస్తుంది. గోవులను తరలించుకుపోతుంటే అర్జునుడు కాపాడతాడు వాళ్ళతో పోరాడి. ఉత్తర దక్షిణ గోగ్రహణాలుగా మహాభారతంలో అది ప్రసిద్ధ ఘట్టాలన్నమాట అవన్నీ. అట్లాంటి గోవుల సంఖ్య భారత్లో తగ్గిపోతుంది. ఇంకా ఒకప్పుడు గోవు వట్టిపోయినా సరే దాన్ని ప్రాణం పోయే వరకు కూడా కాపాడుకునే వాళ్ళు. అంటే ఒక కుటుంబ సభ్యురాలుగా గోవును చూసేవాళ్ళు. ఎంతో గౌరవంగా అంత్యక్రియలు చేసేవాళ్ళు. గోవు చనిపోతే, గోవు ప్రాణం పోతే ఇంట్లో మనిషి పోయినట్టే దుఃఖించేవాళ్ళు. అయితే వలస పాలకుల ప్రభావం మనలో కాఠిన్యాన్ని కూడా చేర్చింది. అన్ని జీవుల్లాగే తప్ప గోవును మాతగా గౌరవించే పరిస్థితులు పోయినాయి. ఇప్పుడు గోవు వట్టిపోతే చాలు దండగనుకుంటున్నారు, కబేళకు అమ్మేస్తున్నారు. నిజంగా ఈ పరిస్థితి మారాలి. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే అంటారు, కానీ గోవు అంతే. మరి కబేళకు తరలించే పని లేదు, ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒక్క గోవుతో ఎకరా నేలలో సేద్యం చేయొచ్చు. గోమయం, గోర్కంతో ఎలాంటి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ వాడకుండా సేంద్రియ సేద్యం చేస్తూ నేలతల్లిని కాపాడుకోవచ్చు. పిల్లలకు మంచి ఆహారాన్ని అందించవచ్చు. సుభాష్ పాలేకర్ ప్రతి వేదిక పైన ఇదే చెప్తుంటారు. నిజంగా గోవును పూజిస్తూ, గోవును ఆదరిస్తూ ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు, ఎంతో ఆదాయం కూడా పొందొచ్చు. కానీ దానికి మేతనే వృధాని రైతులు కబేళకు తరలిస్తున్నారు. నిజంగా దాని ప్రయోజనాలు, గోవు ప్రయోజనాలు ఓపికగా వివరిస్తే రైతులు మళ్ళీ గో సంరక్షణకు పోటీ పడతారు. ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకోవాలి.